హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు ఎంబీబీఎస్ ఇన్ఫో ఛానల్. ఈరోజు మన టాపిక్ 2025 మే 4వ తారీఖు జరిగిన నీట్ పేపర్ గురించి ఎనాలిసిస్, అలాగే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎలా ఉండబోతోంది, అలాగే పిల్లలు అంటే నీట్ రాసిన విద్యార్థులు మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకుంటే ప్లస్ అవుతుందా మైనస్సా, వీటి గురించి రకరకాల వీడియోలు, రకరకాల ఎనాలిసిస్లు ఇవన్నీ కూడా బాగా హల్చల్ చేస్తున్నాయి. అయితే నేను ఒక వారం కంప్లీట్గా దీని మీద క్షుణ్ణంగా విశ్లేషణ చేసుకొని ఎంతోమంది విద్యార్థుల్ని, ఎంతోమంది ఫ్యాకల్టీని కలిసిన తర్వాత ఈ వీడియో చేయడం జరుగుతుంది. నీట్ ఎగ్జామ్ 2025 మే 4వ తారీఖు జరిగింది. ఆంధ్రప్రదేశ్లో సుమారుగా ఈ సంవత్సరం 72,000 మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ ఆంధ్రప్రదేశ్లో రాశారు. దీంట్లో మా అనాలిసిస్ ప్రకారం నీట్ అసలు క్వాలిఫై కాని స్టూడెంట్లు సుమారుగా 20,000 మంది ఉండొచ్చని ఒక అంచనా మాది. అలాగే బిలో యావరేజ్ స్టూడెంట్స్ సుమారుగా ఒక 30,000 మంది ఉంటారు. యావరేజ్ స్టూడెంట్స్ సుమారుగా అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ సుమారుగా ఒక 12,000 మంది ఉంటారు. అలాగే మెరిట్ స్టూడెంట్స్ సుమారుగా 10,000 మంది ఉంటారు. బయాలజీలో బిలో యావరేజ్ స్టూడెంటు బయాలజీలో 50 బిట్లు ఈజీగా అటెంప్ట్ చేయగలడు. అయితే బిలో యావరేజ్ స్టూడెంట్ ఏం చేశాడండి, 90 బిట్లు అటెంప్ట్ చేశాడు. దీంట్లో 50 బిట్లు కరెక్ట్ అయినాయి, 40 బిట్లు రాంగ్ అయినాయి. అంటే 50 బిట్లకి 50 × 4 200 మార్కులు వచ్చినాయి, 40 బిట్లు మైనస్ అయినాయి. కాబట్టి 200లో 40 బిట్లు కనుక తీసేస్తే తనకి 120 మార్కులు బయాలజీలో గెయిన్ చేయగలిగాడు. అలాగే కెమిస్ట్రీలో ఒక 15 బిట్లు అటెంప్ట్ చేయగలిగాడు. దీంట్లో 10 కరెక్ట్ అయినాయి, 5 రాంగ్ అయినాయి. టోటల్గా మీకు తనకి 35 మార్కులు వచ్చినాయి. అలాగే ఫిజిక్స్లో 10 బిట్లు అటెంప్ట్ చేశాడు, 5 కరెక్ట్ అయినాయి, 5 రాంగ్ అయినాయి. అంటే ఫిజిక్స్లో తనకి 15 మార్కులు మాత్రం వచ్చినాయి. టోటల్గా బిలో యావరేజ్ స్టూడెంట్కి మొత్తం టోటల్గా 210 మార్కులు తను తెచ్చుకోవడానికి ఒక అవకాశం ఉంది. యావరేజ్ స్టూడెంటు తను మొత్తం కూడా తనకు కొంత అవగాహన ఉంది పేపర్ మీద. అందుకని తను ఏం చేశాడంటే బయాలజీలో 70 బిట్లు అటెంప్ట్ చేశాడు. దాంట్లో 65 కరెక్ట్ అయినాయి, 5 రాంగ్ అయినాయి. అంటే బయాలజీలో తనకి 255 మార్కులు వచ్చినాయి. కెమిస్ట్రీలో 30 బిట్లు అటెంప్ట్ చేశాడు, 25 కరెక్ట్ అయినాయి, ఒక 5 బిట్లు రాంగ్ అయినాయి. అంటే తనకి 95 మార్కులు కెమిస్ట్రీలో వచ్చినాయి. అలాగే ఫిజిక్స్లో ఏం చేశాడు, 30 బిట్లు అటెంప్ట్ చేశాడు, 20 కరెక్ట్ అయినాయి, 10 రాంగ్ అయినాయి. అంటే 70 మార్కులు వచ్చినాయి. టోటల్గా తను వచ్చేసి మీకు యావరేజ్ స్టూడెంటు అన్ని సబ్జెక్ట్స్లో బయాలజీ, అలాగే కెమిస్ట్రీ, ఫిజిక్స్లో కలిపి 420 మార్కులు తెచ్చుకోగలిగాడు. తర్వాత మెరిట్ స్టూడెంట్ ఏం చేశాడో ఒకసారి చూద్దాం. మెరిట్ స్టూడెంట్ ఏం చేశాడు, తను 90 బిట్లు అటెంప్ట్ చేశాడు. దేంట్లో చేశాడండి, బయాలజీలో. సో దీంట్లో 80 కరెక్ట్ అయినాయి, 10 రాంగ్ అయినాయి. సో దీంట్లో ఏమైందండి, తనకి 80 × 4 320 మార్కులు, తర్వాత మైనస్ అయినాయి 10 పోతే 310 మార్కులు మీకు వచ్చేసి తనకి బయాలజీలో వచ్చినాయి. అలాగే కెమిస్ట్రీలో ఏం చేశాడండి, 3 బిట్లు వదిలేశాడు కంప్లీట్గా, 42 బిట్లు ఆన్సర్ చేశాడు. దాంట్లో 32 కరెక్ట్ అయినాయి, ఒక 10 రాంగ్ అయినాయి. దీంట్లో 118 మార్కులు తనకి రావడానికి అవకాశం ఉంది. అలాగే ఫిజిక్స్లో ఏం చేశాడు, 40 బిట్లు అటెంప్ట్ చేశాడు. దాంట్లో 30 కరెక్ట్ అయినాయి, 10 రాంగ్ అయినాయి. దీంట్లో 110 మార్కులు వచ్చినాయి. అంటే మెరిట్ స్టూడెంట్కి సుమారుగా 550 మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఒక విషయం గమనించండి. మెరిట్ స్టూడెంట్ ఏం చేశాడంటే ప్యాటర్న్ పర్ఫెక్ట్గా చేసుకుంటూ వచ్చాడు. ఫస్ట్ బయాలజీ చేశాడు, తర్వాత కెమిస్ట్రీ చేశాడు, లాస్ట్ను మాత్రమే ఫిజిక్స్ చేశాడు. ఓకే. అలాగే ర్యాంకర్ స్టూడెంట్ ఏం చేశాడో ఒకసారి చూద్దాం. ఈ ర్యాంకర్ గురించి మొదట్లో మనం తెలియజేయలేదు. ఎందుకు తెలియజేయలేదంటే ఈ ర్యాంకర్ స్టూడెంటు అసలు పరిస్థితి మీరు కనుక వింటే కొంచెం ఆశ్చర్యకరమైన విషయాలు నేను గమనించాను. అది పిల్లలతో మాట్లాడి ఎనాలిసిస్ తీసుకున్న తర్వాత. ఈ ర్యాంకర్ స్టూడెంట్ ఏం చేశాడంటే బయాలజీలో 88 బిట్లు అటెంప్ట్ చేశాడు. అంటే దాంట్లో 3 మాత్రమే రాంగ్ అయినాయి, 337 మార్కులు తనకు బయాలజీలో వచ్చినాయి. తర్వాత కెమిస్ట్రీలో 45 బిట్లు అటెంప్ట్ చేశాడు, తనకు వచ్చేసి ఒక్క 5 బిట్లు మాత్రం రాంగ్ అయినాయి. సో కెమిస్ట్రీలో 155 మార్కులు వచ్చినాయి.
ఫిజిక్స్లో ఏం చేశాడండి, 35 బిట్లు అటెంప్ట్ చేశాడు. దీంట్లో ఒక 5 మాత్రం రాంగ్ అయినాయి. 115 మార్కులు తనకు వచ్చినాయి. టోటల్గా 607 మార్కులు ఒక ర్యాంకర్కి రావడానికి అవకాశం ఉంది. అయితే మేజర్గా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అండి. ఈ ర్యాంకర్స్ అందరినీ ప్రతి కాలేజీలో ఏం చేశారంటే సపరేట్ సెక్షన్గా పెట్టి వాళ్ళు బాగా చదివించడం బిగిన్ చేశారండి. అయితే ఈ ర్యాంకర్కి ఫస్ట్ గైడెన్స్ ఏమి ఇచ్చారండి, యావరేజ్ స్టూడెంట్కి, మెరిట్ స్టూడెంట్కి, తర్వాత బిలో యావరేజ్ స్టూడెంట్కి వీళ్ళందరికీ గైడెన్స్ ఏంటంటే ఫస్ట్ మీరు బయాలజీ చేయండి, తర్వాత కెమిస్ట్రీ చేయండి, టైం మిగిలి ఉంటేనే ఫిజిక్స్ చేయండి అన్నారు. కానీ ర్యాంకర్ స్టూడెంట్కి ఏం చెప్పారండి, ఫస్ట్ నువ్వు ఫిజిక్స్ చెయ్యి, ఆ తర్వాత కెమిస్ట్రీ చెయ్యి, లాస్ట్న నీకు బయాలజీ చెయ్యి, ఎందుకంటే ఈజీగా అవుతుంది. సో ర్యాంకర్ స్టూడెంట్ ఏం చేశాడు సార్, ఫస్ట్ తను ఫిజిక్స్ చేయటం బిగిన్ చేశాడు. ఫిజిక్స్ చేసి ఒక 20 బిట్లు చూడగానే తనకు అర్థమైపోయింది, ఓహో పేపరు చాలా టఫ్గా ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ కూడా లెంగ్దీగా ఉన్నాయి క్వశ్చన్స్, ఆన్సర్ చేయాలంటే 2-3 మనం టాపిక్స్ చదవాల్సి వస్తుంది. సో ఇది టాపిక్ కష్టంగా ఉందని టైం చూసుకునేసరికి 20 బిట్లకి 40 నిమిషాలు వేస్ట్ అయిపోయింది. వాటిని ఆన్సర్ చేయడానికి ఇంకో 20 నిమిషాలు, అంటే ఒక గంట వేస్ట్ అయ్యేసరికి తను కంప్లీట్గా ప్యానిక్ అయిపోయాడు ర్యాంకర్ స్టూడెంట్. నెక్స్ట్ ఏం చేశాడండి, కెమిస్ట్రీకి వెళ్ళాడు. కెమిస్ట్రీ చూసిన తర్వాత కెమిస్ట్రీలో 2 స్టేట్మెంట్స్ అలాగే మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూశాక ఇది కూడా టఫ్గా ఉందని బయాలజీకి వెళ్ళాడు. బయాలజీలో కొన్ని ట్విస్టులు ఉన్నాయి, రకరకాలుగా ఇవ్వడంతో ఏం చేశాడంటే ర్యాంకర్ స్టూడెంట్ కంప్లీట్గా ప్యానిక్ అయిపోయి నీట్ ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయాడు. దీనివల్ల మీరు గమనిస్తే చాలా అకాడమీలు వాళ్ళు ఎక్కడ సఫర్ అయ్యారంటే, ఎవరికైతే వాళ్ళు ర్యాంక్ వస్తుంది అనుకుంటున్నాడో వాడు ప్యానిక్ అయిపోయి ఈ సంవత్సరం బాగా ఇబ్బంది పడ్డాడండి. ఇప్పుడు ర్యాంకర్ స్టూడెంట్ పరిస్థితి ఏమైందండి మీకంటే, తను రేస్లో లేడు ఈ సంవత్సరం. ఎవరున్నాడండి, మెరిట్ స్టూడెంట్ రేస్లోకి వచ్చేసాడు. ఎందుకని వీడు ప్రాపర్గా చేశాడు, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అవకాశం ఉన్నవరకు చేశాడండి. కాబట్టి ర్యాంకర్ స్టూడెంటు ఈ సంవత్సరం రేస్లో లేకుండా పోయాడు. కాబట్టి కాన్సెప్ట్ ఎలా ఇచ్చాడనేది కంప్లీట్ డిఫరెంట్గా ఇచ్చాడు. అయితే మనం క్వశ్చన్ పేపర్ గురించి ఒకసారి చూద్దాం. బయాలజీలో మొత్తం కూడా మీకు 90 బిట్లు ఉంటాయి. వీటిలో ఎంసీసీక్యూస్ 46 ఇచ్చాడు. స్టేట్మెంట్ ఓరియంటేషన్ అంటే మీకు 2 స్టేట్మెంట్స్ అలాగే మల్టిపుల్ స్టేట్మెంట్స్ వచ్చేసి 29 ఇచ్చాడు. మ్యాచింగ్ క్వశ్చన్స్ వచ్చేసి 11 ఇచ్చాడు. రీజనింగ్ ఒక 4 ఇచ్చాడు. టోటల్గా 90 బిట్లు మీకు బయాలజీలో ఇవ్వటం జరిగింది. అలాగే కెమిస్ట్రీ పేపర్ ఎలా ఉందంటే, కెమిస్ట్రీలో మొత్తం కూడా మనకి 45 బిట్లు ఉంటాయి. వీటిల్లో స్టేట్మెంట్ క్వశ్చన్స్ వచ్చేసి మీకు 11 ఇచ్చాడు. మ్యాచింగ్ క్వశ్చన్స్ వచ్చేసి 6 ఇచ్చాడు. రీజనింగ్ ఇచ్చేసి ఒక. దీనివల్ల మనకేమైందండి, కెమిస్ట్రీ కూడా కొంత ఇబ్బంది పడటం జరిగింది. సో టోటల్గా 45 బిట్లు ఇలా ఇచ్చాడు. ఫిజిక్స్లో టోటల్గా 45 బిట్లలో దీంట్లో కంప్లీట్గా ఎంసీసీక్యూస్ ఇచ్చాడండి. దీంట్లో స్టేట్మెంట్స్ కానీ తర్వాత వచ్చేసి మీకు మ్యాచింగ్స్ కానీ తర్వాత రీజనింగ్స్ కానీ అసలు ఇవ్వలేదండి. ఇది మనకి క్వశ్చన్ పేపర్ అనాలిసిస్. అలాగే కెమిస్ట్రీ పేపర్ గురించి అనాలిసిస్ ఒకసారి చూద్దాం. పేపర్ ఈజ్ నాట్ టఫ్, ఎట్ ది సేమ్ టైం నాట్ ఈజీ. చూడండి వింతగా ఉంది, పేపరు కష్టంగా లేదు అలాగని ఈజీగా లేదు. దీంట్లో ఎలా ఉంది పేపర్లు అంటే, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇండైరెక్ట్ క్వశ్చనింగ్ ఎక్కువ అడిగాడు. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫేస్డ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫిజికల్ కెమిస్ట్రీ డ్యూ టు క్యాలిక్యులేషన్స్. ఎప్పుడు కూడా మనకి ఇనార్గానిక్ ఆర్గానిక్ చాలా టఫ్గా ఇస్తారండి అనేవాళ్ళు, కానీ ఫిజికల్ కెమిస్ట్రీలో మీకు ఏం చేశాడంటే క్యాలిక్యులేషన్స్ ఇచ్చాడు. దీనివల్ల ఎక్కువ టైం కిల్ అయిపోయింది. తర్వాత స్టేట్మెంట్ క్వశ్చన్స్ కన్జ్యూమ్డ్ మోర్ టైం, ఎక్కువ టైం తీసుకున్నాయి స్టేట్మెంట్ క్వశ్చన్స్. తర్వాత మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా మీకు కెమిస్ట్రీలో ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఫిజిక్స్కి వచ్చేసరికి పేపర్ అనాలిసిస్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ మీకు బాగా డెప్త్గా ఇచ్చాడు ఫిజిక్స్లో. ఫ్యూ క్వశ్చన్స్ కంటైన్స్ మోర్ దాన్ 2 or 3 కాన్సెప్ట్స్. గమనించండి, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఏం చేశాడు, 2-3 కాన్సెప్ట్స్ చదివితే కానీ మనకి ఆన్సర్ రావడానికి అవకాశం లేదు. తర్వాత లెంగ్దీ క్వశ్చన్స్, మీరు పేపర్ కనుక ఒకసారి గమనిస్తే ఒక క్వశ్చను 5 నుంచి 6 లైన్స్ ఉంది. దేంట్లో ఉందండి, ఫిజిక్స్లో. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు, స్టూడెంట్ బాగా ప్యానిక్ అయిపోయాడు. కానీ గొప్ప విషయం ఏంటంటే క్వశ్చన్స్ ఆర్ విత్ ఇన్ ద బుక్ బట్ నాట్ విత్ ఇన్ ద బాక్స్. గమనించండి, క్వశ్చన్స్ ఆర్ విత్ ఇన్ ద బుక్ బట్ నాట్ విత్ ఇన్ ద బాక్స్. దీనివల్ల పిల్లలు ఏమయ్యారంటే బాగా ప్యానిక్ అయిపోయి బాగా ఇబ్బంది పెట్టారండి. బయాలజీ అనాలిసిస్ ఒకసారి చూద్దామండి. బయాలజీలో పేపర్ ఎలా ఉందంటే, మోర్ స్టేట్మెంట్ ఓరియంటెడ్ బిట్స్ ఇచ్చాడు. తర్వాత ట్విస్టెడ్ క్వశ్చన్స్ ఇచ్చాడు. తర్వాత లెంగ్దీ క్వశ్చన్స్ ఇచ్చాడు. తర్వాత
2 or 3 కాంట్రవర్సీ క్వశ్చన్స్ ఇన్ ఓవరాల్ పేపర్లో ఇచ్చాడండి. తర్వాత ఇంట్రెస్టింగ్ టు సే ఏ క్వశ్చన్ వాజ్ గివెన్ ఫ్రమ్ ది ఇంట్రడక్షన్. మనం ఎప్పుడు కూడా బుక్లో ఇంట్రడక్షన్ చదవం, కానీ ఇంట్రడక్షన్ మీద ఒక క్వశ్చన్ అడిగాడు. తర్వాత ఆల్సో ఆస్క్డ్ అబౌట్ సైంటిస్టుల గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. తర్వాత ఆస్క్ అబౌట్ ఫ్రూట్ బిలాంగ్స్ టు వెజ్ ఆర్ నాన్ వెజ్ ఫ్యామిలీ. చూడండి, ఇది చాలా వింతగా ఇచ్చాడండి. ఫిగ్ ఫ్రూట్ అని ఒక ఫ్రూట్ ఉంటుంది, ఇది మీకు వెజ్జా నాన్ వెజ్ అని ఇచ్చాడు. ఇది మనం కనుక గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే నాన్ వెజ్ అని ఉంది, ఎన్సీఆర్టీ బుక్లో వెజ్ అని ఉంది. సో ఇలా క్వశ్చన్ పేపర్ ఎప్పుడైతే రావటం జరిగిందో వీటన్నిటిని ఏం చేశాడండి, బాగా టైం కిల్ అయిపోయి స్టూడెంట్ బాగా ఇబ్బంది పడ్డాడు. ఇది పేపర్ అనాలిసిస్ అండి. ఇలా పేపర్ రావడంతో పిల్లలు చాలా ఇబ్బంది పడి వాళ్ళు బాగా ఏడుస్తూ ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి రావడం జరిగిందండి. అయితే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, సార్ ఇది సుమారుగా ఇంత ఉండొచ్చండి, రకరకాల కట్ ఆఫ్లు ఇచ్చారండి. దీని గురించి నేనేమంటానంటే నాకు తెలిసిన కట్ ఆఫ్ మీకు తెలియజేస్తున్నాను సార్. ఆంధ్ర యూనివర్సిటీలో ఏయుకి 490 నుంచి 500 లోపు ఓసీకి ఉండొచ్చండి కట్ ఆఫ్. అలాగే బీసీఏకి 465 నుంచి 480 వరకు ఉండొచ్చు. బీసీబీకి 455 నుంచి 470 వరకు ఉండొచ్చు. బీసీసీకి 465 నుంచి 480 వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు. బీసీడీకి 475 నుంచి 495 వరకు ఉండొచ్చు. అలాగే బీసీఈకి 400 నుంచి 410 వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు. ఎస్సీకి 420 నుంచి 440 వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు. ఎస్టీకి 390 నుంచి 400 వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు. ఎట్ ది సేమ్ టైం ఎస్వీకి కూడా ఓసీకి 470 నుంచి 489, బీసీఐకి 449 నుంచి 455 వరకు, బీసీబీకి 455 నుంచి 450 వరకు, బీసీసీకి 400 నుంచి 410 వరకు, బీసీడీకి 440 నుంచి 450 వరకు, బీసీఈకి 430 నుంచి 440 వరకు, ఎస్సీకి 400 నుంచి 410 వరకు, అలాగే ఎస్టీకి 365 నుంచి 370 వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది ఒక అంచనా. కానీ ఈ కట్ ఆఫ్ని మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదంటే రకరకాల కాలేజీల వాళ్ళు రకరకాల కట్ ఆఫ్లు, రకరకాల ఎక్స్పెక్టేషన్స్, ప్రెడిక్షన్స్ ఇచ్చారండి. కానీ నేను ఒక వారం ఆగిన తర్వాత కంప్లీట్గా దీని మీద ఒక ఎక్స్పెక్టేషన్ తోటి మీకు పేపర్ అనాలిసిస్ ఎలా ఉందో గమనించండి. అలాగే కట్ ఆఫ్ ఎలా ఉందనేది, రియలిస్టిక్ ఉందా, దగ్గరగా ఉందా లేదనేది ఒకసారి మీరు అందరూ గమనించండి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా కాలేజీల వాళ్ళు చాలా వీడియోలు రిలీజ్ చేశారండి ఆ రోజు నైటే. వాళ్ళు ఏమన్నారండి, అసలు ఎన్టీఏ ఇలాంటి పేపర్ ఇవ్వడం తప్పు, పిల్లలు బాగా స్ట్రగుల్ అయిపోయారు, ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చాలా గందరగోళంగా ఎన్టీఏ మీద కేసులు పెడతామని కొంతమంది, ధర్నాలు చేస్తామని కొంతమంది, రకరకాలుగా కామెంట్స్ వచ్చినాయండి. చూశాను, నేను వాళ్ళ వీడియోస్ కొన్ని గమనించాను. కానీ ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎన్టీఏ వాళ్ళు ఎక్కడో కూడా మీకు బయాలజీలో మీకు మొత్తం 90 బిట్లు అటెంప్ట్ చేసి 360 మార్కులు ఇస్తేనే సీట్ ఇస్తామని లేదు సార్. అలాగే కెమిస్ట్రీలో 45 బిట్లు కరెక్ట్ అయితేనే సీట్ ఇస్తామని లేదండి. అలాగే ఫిజిక్స్లో 45 బిట్లు ఇస్తే కరెక్ట్గా రాస్తేనే సీట్ ఇస్తామని లేదు సార్. మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. అది మర్చిపోయి మనందరం ఏం చేస్తున్నామండి, ఒక వెయిటేజీ హ్యూమన్ ఫిజియాలజీకి ఎంత, బయాలజీలో డైవర్సిటీ ఇన్ ది లివింగ్ వరల్డ్కి ఎంత, అదే కెమిస్ట్రీలో ఇనార్గానిక్ ఎంత, ఆర్గానిక్ ఎంత, ఫిజికల్ కెమిస్ట్రీకి ఎంత వెయిటేజీ. అలాగే మీకు ఫిజిక్స్కి వచ్చేసరికి మోడర్న్ ఫిజిక్స్కి ఎంత, మెకానిక్స్కి ఎంత, ఇలా వెయిటేజీ 2016 నుంచి వస్తున్నాడు కాబట్టి దాన్ని బాగా రుద్ది పిల్లలకి చెప్పడం జరిగిందండి. ఎప్పుడైతే మీకు ర్యాంకర్ స్టూడెంట్ ప్యానిక్ అయిపోయాడో ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడటం జరిగిందండి. ఎవరు, అకాడమీ వాళ్ళు కానీ, కోచింగ్ సెంటర్స్ వాళ్ళు కానీ ఇబ్బంది పడ్డారు. దాని మీద ఏం చేశారండి, వాళ్ళు ఏదో ప్రొడక్షన్ ఇచ్చి మీకు బాగా మార్కులు తగ్గుతాయి, సీట్లు వస్తాయని ఒకటి అనుకుంటున్నారండి. సీట్లు రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్లో కేవలం మీకు 6,310 సీట్లు మాత్రమే మీకు అందుబాటులో ఉంటాయండి. గుర్తుపెట్టుకోండి, 6,311 వాడికి కూడా సీట్ రావడానికి అవకాశం లేదు. ఇది 2024లో ఇచ్చిందండి. దీంట్లో మీకు వచ్చేసి ఆల్ ఇండియా కోటాలో 458 సీట్లు వెళ్ళిపోతాయండి. గుర్తుపెట్టుకోండి, ఆల్ ఇండియా కోటాలో 458 సీట్లు వెళ్తాయి. అలాగే మీకు ఏ కేటగిరీలో గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలో సీట్లు కలిపి 3,884 సీట్లు ఉంటాయండి అందుబాటులో. అలాగే మీకు బి కేటగిరీలో వచ్చేసరికి 1,392 సీట్లు అందుబాటులో ఉంటాయి. అలాగే సి కేటగిరీకి సుమారుగా 598 సీట్లు అందుబాటులో ఉంటాయండి. ఇది క్యాలిక్యులేషను. అంటే 72,000 మందిలో కేవలం
6310 మందికి మాత్రమే ఆంధ్రప్రదేశ్లో సీట్ రావడానికి అవకాశం ఉంది. ఇది పేరెంట్స్ ముఖ్యంగా గమనించండి. మనకి సీట్ రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే సీట్లు తక్కువ. తర్వాత ఇది మనం మర్చిపోయిన ఇంకో విషయం ఏంటంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ని ఎన్టీఏ వాళ్ళు ప్రీవియస్ అంటే మనకి 2016కు ముందు ఏఐపిఎంటీ అని ఒక ఎగ్జామ్ ఉండేది సార్ మనకి, ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ అని. ఈ ఎగ్జామ్లో కనుక మనం క్వాలిఫై అయ్యి మంచి మార్కులు కనుక తెచ్చుకోగలిగితే మీకు ఎయిమ్స్ జిప్మర్లో సీట్ ఇవ్వడానికి అవకాశం ఉండేదండి. అలాంటి ఎగ్జామ్ ప్యాటర్న్ మళ్ళీ తీసుకొచ్చారండి. తర్వాత దీనికి ఒక కమిటీ వేశారు పేపర్ లీక్ అయినప్పుడు. తర్వాత దీని మీద వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళ రిపోర్ట్ ఇచ్చారండి. దాంట్లో ప్రధానంగా ఎవరున్నారంటే మన ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ గారు ఉన్నారండి. కాబట్టి ఇవన్నీ గమనించి మనం ముందుకెళ్తే మంచి జరుగుతుందండి. కానీ మీరు గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలు లాంగ్ టర్మ్కి వెళ్ళాలా వద్దా, లాంగ్ టర్మ్కి వెళ్తే ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, దీని గురించి నేను చాలామంది పిల్లలతో మాట్లాడిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు మాత్రమే మీకు తెలియజేస్తున్నానండి. నేను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ హాల్ దగ్గర రెండు మూడు సెంటర్స్ దగ్గర నేను ఉన్నానండి. ఒక 2 సెంటర్స్ మేజర్గా ఉన్నాను. చాలామంది పిల్లలు ఏడుస్తూ బయటకు వచ్చారు. ఏడుస్తూ బయటకు వచ్చిన పిల్లల్ని నేను చూసి బాధేసి అడిగాను, ఏమ్మా ఏడుస్తూ బయటకు వస్తున్నావు అంటే, పేపర్ చాలా కష్టంగా ఇచ్చారండి, పేపర్ మేము ఇంతవరకు ఎప్పుడు చూడలేదు సార్ అని చెప్పారు. కానీ బాగా ఏడుస్తూ బయటకు వచ్చిన వాళ్ళు, బాగా ఏడ్చిన వాళ్ళు ఎవరంటే 1వ లాంగ్ టర్మ్, 2వ లాంగ్ టర్మ్, 3వ లాంగ్ టర్మ్, 4వ లాంగ్ టర్మ్ తీసుకున్న పిల్లలు బాగా ఏడుస్తూ వచ్చారండి. బాగా ఇబ్బంది పడ్డారు వాళ్ళు. అయిపోయిన తర్వాత నేను కొంతమందితో ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేనేం చేశానంటే కొంతమందితో మాట్లాడటం జరిగిందండి. ఒక 2 రోజులు ఆగిన తర్వాత మాట్లాడితే వాళ్ళని నేను అడిగాను, మీరు బాగా బాధపడుతున్నారు కదమ్మా, ఇంకొక లాంగ్ టర్మ్ చేయొచ్చు కదా అన్నప్పుడు వాళ్ళు నాకు ఇచ్చిన సమాధానం చూసి చాలా ఆశ్చర్యపోయాను సార్. చాలామంది పిల్లలతో నేను మాట్లాడిన తర్వాత వాళ్ళ అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తున్నానండి. వాళ్ళు అన్నది ఏంటంటే, సార్ నేను ఫస్ట్ లాంగ్ టర్మ్ చేసినప్పుడు నాకు 250 మార్కులు వచ్చినాయండి. నేను మా పేరెంట్స్ని ఒప్పించి నేనేం చేశానంటే, నేను అప్పుడు ఒక లాంగ్ టర్మ్ ఇస్తే నాకు మంచి మార్కులు వస్తాయని చెప్పానండి. అంటే నేను ఇంటర్మీడియట్లో ఐపీ చదివాను, ఆబ్జెక్టివ్ చదివాను, రికార్డ్స్ రాశాను. కాబట్టి కొంత ఇబ్బంది జరిగింది. నేను కంప్లీట్గా 1 ఇయర్ కనుక లాంగ్ టర్మ్ చేస్తే నాకు సీట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నానండి. వాళ్ళు లాంగ్ టర్మ్ పంపించినప్పుడు నాకు 250 మార్కులు వచ్చిన దాన్ని ఒక 100 మార్కులు పెరిగినాయి, 350 మార్కులు వచ్చినాయండి. తర్వాత నేను అప్పుడు మా పేరెంట్స్ చెప్పాను, చూసావా ఒక లాంగ్ టర్మ్ చేస్తే 100 పెరిగినాయి, మళ్ళీ ఇంకో లాంగ్ టర్మ్ చేస్తే నేను మంచి మార్కులు తెచ్చుకుంటాను, మళ్ళీ లాంగ్ టర్మ్కి వెళ్ళాను. అప్పుడు మళ్ళీ ఇంకో 100 పెరిగినాయి, 450 మార్కులు వచ్చినాయండి. అంటే మీరు ఇక్కడ గమనించండి, కొంతమంది పిల్లలు 300 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 400 మార్కులు వచ్చిన వాళ్ళు వీళ్ళకి 100 పెరుగుతూ వచ్చినాయండి. అయితే లాస్ట్ ఇయర్ 601 దగ్గర కట్ ఆఫ్ ఆగిందండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి 601 దగ్గర వచ్చి ఆగేసరికి మిగిలిన పిల్లలు ఏం చేశారండి, ఈ కట్ ఆఫ్ అంటే 600 లోపు వచ్చిన పిల్లలు కానీ మిగిలిన వాళ్ళంతా కూడా వాళ్ళ లాంగ్ టర్మ్కి వచ్చారండి. కానీ ఇక్కడ మీరు గమనించండి, నీట్ ఎగ్జామ్ రాసి సీట్ రాని పిల్లలు, లాంగ్ టర్మ్ ఉన్న పిల్లలకి ఖచ్చితంగా 150 నుంచి 200 మార్కులు తగ్గినాయండి వాళ్ళకి. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఈ లాంగ్ టర్మ్కి వెళ్ళటం రావటం అనేది పెద్ద సమస్య కాదండి, ఇక్కడ మేము గమనించిన విషయం ఏంటంటే మార్కులు బాగా తగ్గినాయి, నేను ఇంకా లాంగ్ టర్మ్ చేస్తే ఇబ్బంది పడతాను. ఎందుకు ఇబ్బంది పడతానంటే ఈసారి పేపర్ ఇంకా టఫ్గా ఇచ్చాడు అనుకోండి, అసలు ఈ మార్కులు కూడా రావు. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం వాళ్ళు చెప్పిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మా కాలేజీ వాళ్ళు మాకు 1 గంట, గంటన్నర తర్వాత కీ పెట్టారండి. కీ చూసిన తర్వాత మేము కీ చూసుకునేటప్పుడు ఏం చేశారంటే, మళ్ళీ ఒక 1 అవర్ ఆగిన తర్వాత మేము పంపించిన కీ తప్పని చెప్పి మళ్ళీ రివైజ్డ్ కీ ఇచ్చారండి. సరే దాన్ని చూసుకుంటామంటే మళ్ళీ 1 గంటకి మళ్ళీ రివైజ్డ్ కీ వచ్చిందండి, మళ్ళా గంటకి రివైజ్డ్ కీ వచ్చిందండి. అప్పుడు నాకు క్లియర్గా పిక్చర్ అంతా అర్థమైపోయింది. ఏంటంటే మనకెవరైతే పాఠం చెప్పారో, అంటే మనకెవరైతే చాప్టర్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్పారో వాళ్ళు పక్కన బుక్ పెట్టుకొని ఈ పేపర్కి ఆన్సర్ చేయడానికి 1కి 4 సార్లు రివైజ్డ్ కీ ఇచ్చారు. అంటే ఎవరైతే మనకి ఈ లెసన్ చెప్పారో ఆయనకే అర్థం కాలేదు పేపర్ ఎలా ఇచ్చాడనేది. 1కి 4 సార్లు చూస్తే కానీ వాళ్ళకి అర్థం కాలేదు. అది కూడా బుక్ చూసి ఆన్సర్ చేయడానికి ఇబ్బంది పడ్డారు వాళ్ళు. అయితే నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే సార్, ఇప్పుడు నేను లాంగ్ టర్మ్కి వెళ్తే ఆ చెప్పే లెక్చరరు ఈ కాన్సెప్ట్ అంతా నేర్చుకోవడానికి ఖచ్చితంగా 1 ఇయర్ పడుతుందండి. ఆయన నేర్చుకున్నాక నాకు ఎప్పుడు చెప్పగలడు, ఆ ఇబ్బంది ఖచ్చితంగా భవిష్యత్తులో ఎదురవబోతుందండి. అందుకని నాకు ఆలోచన లేదన్నాడండి. ఒక మంచి నిర్ణయం అండి.
తల్లిదండ్రులారా, విద్యార్థులారా, ఇవన్నీ మీరు క్షుణ్ణంగా ఆలోచించుకొని మీరు లాంగ్ టర్మ్కి వెళ్ళాలా వద్దనేది మీరు డిసైడ్ చేసుకోండి. కాబట్టి వచ్చే సంవత్సరం ఇంతకంటే కష్టంగా పేపర్ ఇస్తే ఏమవుద్దంటే ఇప్పుడు వచ్చిన మార్కులు కూడా రావు మనకి. పేపర్ ఈజీగా వస్తే ఏమవుతుందంటే మీకు కట్ ఆఫ్ పెరిగిపోతుంది. కాబట్టి ఈ వేరియేషన్స్ గమనించి తక్కువ సీట్లు ఉండడంతో మనకు సీట్ అనే ఉద్దేశానికి మీరు రావాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు కౌన్సిలింగ్ గురించి కానీ, అలాగే కట్ ఆఫ్ గురించి కానీ, సీట్ల వేరియేషన్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ కింద నెంబర్లకి ఖచ్చితంగా కాల్ చేయండి. అలాగే మీరు మంచి భవిష్యత్తుతో ముందుండాలని మనస్ఫూర్తిగా ఎంబీబీఎస్ ఛానల్ వారు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.